హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుందనమాట. దాని హాల్ అంతా జనాలతో నిండిపోయింది. అందుకే మేము మెట్ల మీద కూర్చున్నాం అనమాట. మీ పిల్లకాయలందరికీ కిందన ఆడుకోవడానికి చూడలేదనమాట. అందరూ మేడ మీదకి వెళ్ళిపోయారు. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతే కిందకి వెళ్ళిపోదామని చూస్తారనమాట. చక్క ఇళ్ళల్లో ఇలా కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే భలే కళకళలాడుతుంటుంది ఇల్లంతా వచ్చిన చుట్టాలతోటి పిల్లలతోటిని. కిందనైతే హాలు, కిచెను, బెడ్రూమ్లు, సోఫాలు అన్నీ ఆక్యుపైడ్ అనమాట. ఎక్కడ ఖాళీ లేదు. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఒకటి వదిలిస్తారు, అందు మీద ఎవరు ఎక్కలేదు. నేను నా ఫ్రెండ్ అయితే ఇలా మెట్ల మీద సెట్ అయిపోయాం అనమాట. మా చక్క ఇక్కడే బాగుంది, ఊసలాడుకుంటూ కూర్చున్నాం. ఇక్కడే పరిచయం అయింది కొత్త ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్ పేరు రేఖ. ఇక్కడికెళ్ళినా కొత్త పాత ఉండదు, ఎవరినో ఒక ఫ్రెండ్స్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది. ఇక మనకు పూజలు అక్షంతలు పంచుతున్నారు పంతులు గారు. ఈ జనాలందరినీ తప్పించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి మీద పువ్వులు అక్షంతలు వేసి దండం పెట్టేసుకుందాం. చాలామంది తెలియక పువ్వు తీసుకొని జడలో పెట్టేసుకుంటున్నారు. ఇది జడలో పెట్టుకోవడానికి కాదండి, దేవుడి మీద వేయడానికి ఇచ్చారు. చాలా ఎక్కువ మందిని పిలిచినట్టున్నారు. అస్సలు అక్కడ వరకు వెళ్ళడానికి కూడా ఎక్కడ నాకు తోవ కనిపించట్లేదు. సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడానికి అసలు ఒక టైం అనేది ఏం అవసరం లేదు. ఈ సీజన్లో చేసుకోవాలి, మంచి రోజుల్లో చేసుకోవాలని ఏం లేదండి. ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఆ దేవుడి వ్రతాన్ని. ఎవరు చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా చాలా శుభం కలుగుతుంది. మనకు పూజ అయిపోయింది, హారతి ఇస్తున్నారు. హారతి కూడా తీసేసుకుందాము. పంతులు గారు చక్కగా అందరికి ఒక్కొక్కరికి హారతి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అనమాట. లోపల కూర్చున్న వాళ్ళందరికీ కూడా హారతి దగ్గరుండి వెళ్ళి ఇస్తున్నారు. అందరూ దేవుడికి దక్షిణలు వేసి హారతి తీసుకుంటున్నారు. మేము ఇంకా మెట్ల మీద ఉండిపోయాం, మాకు జాగా దొరకట్లేదు హారతి తీసుకోవడానికి. పంతులు గారు సైడ్కి ఎప్పుడు వస్తారని చూస్తాం అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని కూడా అందరికీ పంచుతున్నారు. గ్లాసులు వేసి బయట ఉండిపోయి చాలామంది జనాలు పాపం వాళ్ళకు కూడా పట్టుకెళ్ళి పంచుతున్నారు. ఇక్కడేమో పంచామృతం మనకు అన్నీ వేసి చేస్తారు కదా, 5 రకాలు వేసి పాలు, పెరుగు, పంచదార, అరటిపండు, తేనె అన్నీ వేసి చేస్తారు కదా, నెయ్యి, ఇలాగ పంచామృతం దీంతో అన్నీ వేసి చేస్తారు. అది కూడా అందరికీ పంచుతున్నారు. ఇంకా మనకి దేవుడి దగ్గర అలంకారం అయితే చాలా బాగుందండి. కళ్ళకి ఎంతో అద్భుతంగా ఆనందంగా అనిపించింది చూడంగానే. చాలా బాగా అలంకారం చేశారు. సత్యనారాయణ స్వామి పూజకి ఫోటో అది పెట్టి, పెద్ద ఫోటోలు, అలాగే కిందన కలశాలు అవి పెట్టి చాలా బాగా చేశారు. ఇంకా అన్నీ అయిపోయి ఇక్కడ నుంచి బయటపడాలి. ఎందుకంటే పాపం మనం బయటకు వెళ్తే అవతల ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు. చాలామంది మెట్ల మీద నిలబడిపోయారు పాపం, చూశారు కదా, మెట్లన్నీ నిండిపోయినాయి. కింద వరకు వస్తూనే ఉన్నారు జనాలు. చాలామందిని పిలిచినట్టున్నారు. పెళ్లిలా చేశారు. మీదకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎక్కడ ఎప్పేసి వెళ్ళాము. చెల్లా చెదరం అయిపోయి చెప్పులన్నీ. ఇప్పుడు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవాలి. అమ్మయ్య దొరికాయి. చక్క వాకిట్లో మంచి ముగ్గేశారు, మంచి రంగులు కూడా వేశారు. కానీ వచ్చిపోయి వాళ్ళు అందరూ తొక్కి పారేశారు. పాపం అందరూ చెప్పుల కోసం ఎదుక్కుంటున్నారు అక్కడ. మావే అనుకున్నాను, వాళ్ళే కూడా కనబడలేదు పాపం. ఒక చెప్పు ఆంధ్రాలో ఉంటుంది, ఒక చెప్పు కర్ణాటకలో ఉంది. ఆల్రెడీ భోజనాలకు అందరూ వెయిట్ చేస్తారనమాట ఇక్కడ. అక్కడ ఆల్రెడీ ఒక బంతి ఫుల్ నిండిపోయింది. వాళ్ళందరూ ఖాళీ అయితే వెళ్ళి కూర్చోడానికి రెడీగా ఉన్నారు. భోజనాలకు చక్క ఇక్కడ ఖాళీ స్థలం బాగా కుదిరింది వీళ్ళకి. ఇక్కడ చాలా పెద్ద టెంట్ వేశారు. టెంట్ కలర్ అదిరిపోయింది, వైట్ అండ్ పర్పుల్ కలరు. మంచి భలే కలర్ఫుల్గా ఉంది లోపలంతా. భోజనాలు జరుగుతున్నాయి. ఈ బంతి అంతా తినేసి లేకపోతే ఇంక నెక్స్ట్ మనం కూర్చోవచ్చు. అందరూ ఇక్కడ వెయిట్ చేద్దాం నీళ్ళలోని. చక్కగా సాంప్రదాయ పద్ధతుల్లో అరిటాకులు వేసి భోజనాలు పెట్టారు. ఏ హడావిడి లేకుండా భోజనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నాకు ఈ అరిటాకులో భోజనాలు తినడం అంటే మాత్రం మహా ఇష్టం. చక్క ప్లేట్లో వడ్డించకుండా ఇక్కడ చక్క అరిటాకులు వేసి వడ్డిస్తారు. నాకు ఈ కర్ణాటకలో ఈ పద్ధతి మాత్రం చాలా నచ్చుతుంది. ఆకులు కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దదే ఉండదు, అన్నీ ఒకే సైజులో ఉంటాయి. కరెక్ట్ సైజ్ అనమాట. ఆకులు కూడా పచ్చగా ఉంటాయి. ఒకటి ఎండిపోయింది, ఒకటి పండిపోయింది, అలా ఉండవు అసలు. కానీ మా ఆకు అయితే బాగా కడిగేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళు వడ్డించడం ఒకటే బాకీ. ఇప్పుడు అన్నీ మంచి రోజులు కాబట్టి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అని ఫంక్షన్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే ఫంక్షన్లో తిని తిని వెయిట్ కూడా ఎక్కువైపోతున్నాం. చూడండి మా లైన్ ఎంత బాగుందో. చక్కగా ఆకులు వేసి కళకళలాడుతూ అందరూ లైన్గా కూర్చున్నాము. ఎంత బాగా కనబడుతుంది చూసారా, నీట్గా ఉంది. ఆకులు వేసి టేబుల్ అంతా. ఫస్ట్ స్వీట్ వేసి తర్వాత ఉప్పు వేస్తారు, ఉప్పు తర్వాత పచ్చడి వేస్తారు, తర్వాత 3 రకాల కూరలు వేస్తారు. మీరు తినండి తినకపోండి దాంతో సంబంధం లేదు. ఇక్కడ సాంప్రదాయంగా 3 రకాల కూరలు మాత్రం ఖచ్చితంగా వేస్తారు భోజనాల్లోని. ఇది ఇలా సాంప్రదాయం అన్నమాట. తర్వాత పులిహోర వేశారు, కొంచెం వేశారు, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఐటమ్స్ ఇంకా ఉన్నట్టున్నాయి, అందుకే కొంచెం కొంచెం వేస్తున్నారు. ఇదేమో బంగాళదుంప మంచూరియా అంట, బాగుంది.
కరకరమని బాగుంది. బొబ్బట్టు వేస్తున్నారు. బొబ్బట్లు నేను ఫుల్ తినలేను, అందుకని చెప్పేసి నాకు వద్దని చెప్తాను. సగ్గుబియ్యం పాయసం అయితే అద్దరిపోయింది, భలే బాగుంది. బొబ్బట్టు మాత్రం మా ఆయన నేను సగం సగం షేర్ చేసుకున్నాం. ఎందుకంటే బాగున్నాయి కదా అని తినేస్తే తర్వాత వెయిట్ పెరిగిపోతాం. చక్కగా కూరలు ఉప్పులు కారాలు చాలా తక్కువ తక్కువ ఉంటాయి. మంచిది, ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఉత్తినోటితో తినేయచ్చు, అన్నంలో కలుపుకోవాల్సిన అవసరం లేదు. అరటిపళ్ళు మాత్రం భలే పంచుతున్నారు, అటోటి ఇటోటిని. ఫాస్ట్గా అయిపోద్ది పని ఇలాగైతే. చక్కగా లేట్ అవ్వకుండా అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు వడ్డించుకుని వెళ్ళిపోతున్నారు. చాలా స్మార్ట్గా వడ్డిస్తున్నారు. ఇంక ఇప్పుడేమో అక్కీ రొట్టె చేస్తున్నారు, బియ్యం పిండితో చేస్తారనమాట. ఇందులో మసాలాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసి పిండి బియ్యం పిండిలో కలిపి చేస్తారు. ఈ రొట్టె చాలా బాగుంటుంది. ఈ రొట్టెకి ఏమో కొబ్బరి చట్నీ ఇచ్చారు, ఇందులో ముంచుకొని తింటే బాగుంటుంది. అలాగే గుత్తి వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది దీనికి. ఇక నెక్స్ట్ పలావ్ అనమాట. పలావ్ మా ఫేవరెట్, కానీ పలావ్కి పెరుగు పచ్చడి ఇస్తారేమో అనుకున్నాం, కానీ పెరుగు పచ్చడి వేయలేదు. అదేదో మసాలా కూర వేసారు, నాకు వద్దని చెప్పిస్తాను. ఉట్టిదే తినొచ్చు అని చెప్పి వేడివేడిగా బాగుంది. కాయగూరలు అన్నీ వేసి బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఇక నెక్స్ట్ అన్నం సాంబార్ అనమాట. ఎంత తిన్నా ఒక ముద్ద అన్నం తినకపోతే మనకి భోజనం చేసినట్టు ఉండదు. అన్నంలో చక్క వేడివేడి సాంబార్ వేశారు, అలాగే 2 ఇచ్చారు, ఫ్రైయాన్స్ ఇచ్చారు, అప్పడాలు పెట్టలేదన్నమాట. ఇలా శుభంగా సత్యనారాయణ స్వామి పూజ చేసుకొని మాకు ఇంత మంచి భోజనాలు పెట్టిన ఆ కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలి.